హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే రవ్వ ఇడ్లీ కాంబో రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని నేను మొన్న వీకెండ్ ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెఫ్ని అడిగి మరీ తెలుసుకున్న సీక్రెట్ రెసిపీ. సో ఈ బ్రేక్ఫాస్ట్ని అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను A to Z కాంబో రెసిపీని చూపించబోతున్నాను. సో ఎగ్జాక్ట్గా నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా రవ్వ ఇడ్లీ, చట్నీ అండ్ ఆలూ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసుకొని రుచి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ A to Z కాంబో రెసిపీని హోటల్లో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీ కోసం ఖచ్చితంగా నెయ్యినే వేసుకోవాలి. నూనెతో చేసుకుంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో నెయ్యిని వేసుకున్నాక లో ఫ్లేమ్లో నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని కొద్దిగా రంగు మారే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీ కోసం ఈ పప్పులన్నింటినీ కూడా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఎగ్జాక్ట్గా టేస్ట్ అనేది హోటల్లో లాగా వస్తుందన్నమాట. ఇలా ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడే ఇందులోకి కొద్దిగా 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ అండ్ కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 అరకప్పు తురిమిన క్యారెట్ని వేసుకొని ఈ క్యారెట్ని కూడా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో క్యారెట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకొని ఈ రవ్వను కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. రవ్వ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఈ రవ్వని కొద్దిగా చల్లారనివ్వాలి. మీరు వేయించుకున్న రవ్వని అదే ప్యాన్లో కనుక ఉంచేసారంటే ఆ ప్యాన్ వేడికి రవ్వ కొద్దిగా మాడిపోయినట్లు అయిపోయి రవ్వ ఇడ్లీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. సో ఈ రవ్వ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి కప్పు రవ్వకి కప్పు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీ కోసం ఖచ్చితంగా కమ్మటి పెరుగునే వేసుకోవాలి. కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకున్నా కూడా ఇడ్లీ పుల్లగా ఉండి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో ఇలా పెరుగుని వేసుకున్నాక ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను. ఉప్పును కూడా వేసుకున్నాక ఈ పెరుగంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేలాగా ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. సో పెరుగంతా కూడా ఇలా కలిపిన తర్వాత చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలి. మనం నార్మల్గా ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో నార్మల్ ఇడ్లీకి సేమ్ అదే విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఇలా ఒక మూతను పెట్టేసి ఈ రవ్వ మిశ్రమాన్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రవ్వ అనేది నానేలోపు మీకు కాంబో రెసిపీని చూపిస్తానని చెప్పాను కదా. సో దీనికోసం ఫస్ట్ నేను చట్నీ రెసిపీని చూపిస్తాను. ఈ హోటల్లో చేసే కొబ్బరి చట్నీ రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ కొబ్బరికి వెనకాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వేసుకోవాలి.
తర్వాత ఒక 5-6 కొత్తిమీర కాడల్ని ఇలా తుంచుకొని కాడలతో సహా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 25 నుంచి 30 వరకు పుదీనా ఆకులను కూడా వేసుకోండి. తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని అండ్ అలానే పావు కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అండ్ పావు టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా నీళ్ళను వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి టోటల్గా 1 కప్పు వరకు నీళ్ళని వాడాను. చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పలుచగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 1 అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. మీరు కావాలంటే చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నాకు హోటల్స్లో వాళ్ళు చూపించినప్పుడు నిమ్మరసాన్నే వేశారనమాట. సో అందుకని నేను కూడా నిమ్మరసాన్నే వేసి చూపిస్తున్నాను. సో ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. చివరిగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ కూడా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో తాలింపు ఇలా వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి ఇది ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి హోటల్లో చేసే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా, హోటల్లో చేసే కొబ్బరి చట్నీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇక ఈ రవ్వ ఇడ్లీకి కొంబో రెసిపీగా ఆలు రెసిపీని ఎలా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చూపించేస్తాను. ఈ ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1 చిటికెడు ఇంగువాని వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత 1/2 ఇంచి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఈ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ రాకూడదు, కొద్దిగా లైట్గా మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి హోటల్లో చెఫ్ చెప్పిన సీక్రెట్ రెసిపీ తురిమిన కొబ్బరిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా కొబ్బరిని వేసుకోవడం వల్లనే ఈ ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అస్సలు మిస్ చేయకుండా ఇలా తురిమిన కొబ్బరిని వేసుకోండి. వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోండి చాలు, దీన్ని వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 2 టీ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వలన మనం చేసుకోబోయే ఆలు కర్రీ తొందరగా చిక్కబడిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి
2 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించుకొని వీటిని ఈ విధంగా చేత్తో కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకుంటేనే మనం చేసుకోబోయే ఆలు మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా బంగాళదుంపల్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఫస్ట్ ఇలా 1 కప్పు నీళ్ళను వేసుకొని ఈ మసాలా అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారా ఇలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళను వేసుకోండి. వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా కొద్దిగా పంచదారని వేసుకోవడం వల్ల టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇవి 2 మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ హోటల్స్లో వాళ్ళు మాత్రం కంపల్సరీ వేస్తారంట. ఇలా వేస్తేనే ఈ కర్రీకి కావలసినంత టేస్ట్లు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పారు. సో పంచదార అండ్ నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఈ కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. 4 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారేకుంది, ఇంకొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. సో మనకి చట్నీ అండ్ ఆలు కర్రీ 2 కూడా రెడీ అయిపోయినాయి కదా. ఈలోపు మనకి ఒక 10 నిమిషాల టైం అనేది అయిపోయి ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ నీళ్ళని పీల్చుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని కూడా వేసుకొని ఈ వంట సోడా రవ్వ మిశ్రమంలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది. ఈ రవ్వ ఇడ్లీ కోసం వంట సోడాని వేసుకొని కలుపుకున్న తర్వాత వెంటనే ఇడ్లీని వేసేసుకోవాలి. మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే రవ్వ ఇడ్లీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది, కాబట్టి వెంటనే వేసేసుకోండి. సో ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. వేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇలా నెయ్యిని కానీ లేదంటే నూనెతో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా నూనెని గ్రీస్ చేసుకోవడం వలన ఇడ్లీ ఉడికిన తర్వాత అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. అదే హోటల్స్లో అయితే దీని మీద ఒక కాటన్ క్లాత్ని వేసి దాని మీద ప్రిపేర్ చేస్తారనమాట. మన ఇంట్లో అవి అవైలబుల్గా ఉండవు కదా, అందుకోసం ఆల్టర్నేటివ్గా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో నార్మల్ ఇడ్లీ ఎలా అయితే మనం పెట్టుకుంటామో అదే విధంగా ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి నాకు 12 రవ్వ ఇడ్లీలు వచ్చాయి. ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత వీటిని స్టాండ్లో పెట్టేటప్పుడు కూడా చూసారా ఎలా పెట్టుకోవాలంటే, మనం ఫస్ట్ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్లో పెట్టిన తర్వాత ఆ ఇడ్లీ ప్లేట్లో ఉన్న ఇడ్లీకి పైన 2వ ప్లేట్లో ఉన్న రంధ్రాలు వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలన్నీ కూడా చక్కగా స్టీమ్ అవుతాయి. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకొని ఈ స్టాండ్ని తీసుకెళ్ళి మనం ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించుకుంటున్నాం కదా, అందులో ఈ స్టాండ్ని పెట్టేసి దీని మీద మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని ఈ విధంగా చెక్ చేసుకోండి. చేతికి ఏమీ అంటుకోలేదని అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టాండ్ని బయట పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఇడ్లీని ప్లేట్లో నుంచి తీసేసుకోవడానికి స్పూన్ని ఒకసారి నీళ్ళతో ఇలా తడి చేసుకొని ఇడ్లీని తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసుకొని ప్లేట్లో వేసేసుకోండి. సో చూసారా మనకి ఇడ్లీ, చట్నీ అండ్ ఆలు కర్రీ అన్నీ కూడా హోటళ్ళలోగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ కోంబో రెసిపీని
తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక 25 నుంచి 30 నిమిషాల్లోపు మనకి ఈ కాంబో రెసిపీస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ కాంబో రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.